సో టుడే కాన్సెప్ట్ ఈస్ దట్ మనం బేసిక్గా ఏంటి అంటే సుడో ప్రివిలేజెస్. సుడో ప్రివిలేజెస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ద సుడో? సుడో ఎందుకు యూజ్ చేస్తాము? టెంపరరీ పవర్. టెంపరీ పవర్. సో యాక్చువల్గా బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి యూజర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ దట్ షుడ్ బి ఎనీథింగ్. మీకు విండోస్ అన్న కావచ్చు, లైనక్స్ అన్న కావచ్చు, సుసి అన్న కానీ ఏదన్నా కూడా మామూలుగా మనకి లైనక్స్లో అయితే రూట్ అంటాము, విండోస్లో అయితే అడ్మిన్ అంటాం, రైట్? సో ఇక్కడ నాన్ రూట్ యూజర్ అంటాము. సో నాన్ రూట్ యూజర్ అంటే స్పెసిఫిక్ టు ద ఇండివిజువల్. సో అదే మనకు ఇండివిజువల్ యూజర్ అనేవాడు ఉంటాడన్నమాట. 2 యూజర్స్ అనేవాళ్ళు అవైలబుల్ ఉంటారు. సో ఇది ఏ ఎన్విరాన్మెంట్ అయినా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కూడా సేమ్ సెట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ద డే టు డే యాక్టివిటీస్లో, సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే వన్ ఈజ్ దట్ ఐ నీడ్ టు నో మోర్ అబౌట్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ట్రాకింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మీ టీంలో 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 20 మెంబర్స్ ఉన్నారు. ఈ 20 మెంబర్స్ లెట్ బి జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఒక 3 షిఫ్ట్లో వర్క్ చేస్తున్నారు. 3 షిఫ్ట్స్లో వర్క్ చేస్తున్నారు. సో లెట్ ఇట్ బి పర్ షిఫ్ట్లో ఒక 5 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ అప్రాక్సిమేట్గా అనుకోండి. సో అంతా బాగానే జరుగుతుంది. దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నీడ్. ఏంటి అంటే ఐ నీడ్ టు ట్రాక్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎవ్రీ యూజర్, వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే, ఏం టైప్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు, ఏం టైప్ ఆఫ్ వాళ్ళు యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారు. ఐ నీడ్ ఎ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు కావాలి. సో ఈ టైప్ ఆఫ్ థింగ్లో మనం ఏం చేస్తుంటాము అంటే మనము అందరికీ నేను రూట్ ప్రివిలేజెస్ ఇవ్వలేను కదా. సో బీయింగ్ ఎవ్రీ వన్ ఈజ్ ద లైనక్స్ అడ్మిన్, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మిన్ యూజర్, నేను వాళ్ళందరికీ కూడా రూట్ ప్రివిలేజెస్ అనేది ఇవ్వకూడదు. రూట్ ప్రివిలేజెస్ ఇస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ వన్ యూజర్. ఈ పర్టికులర్ యూజరు ఒక యూజర్ని యాడ్ చేస్తున్నాడు. దట్ ఈస్ అ వన్ రిక్వైర్మెంట్ హీస్ డూయింగ్. సెకండ్ యూజర్కి వచ్చేటప్పటికి దిస్ సెకండ్ యూజర్ సర్వర్ని రీబూట్ చేస్తున్నాడు. ఇది తనకు వచ్చిన టాస్క్. థర్డ్ యూజర్ ఒక ఫైల్ని రిమూవ్ చేస్తున్నాడు. ఇది తనకు వచ్చిన టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు కూడా ఒకే షిఫ్ట్లోనే ఉన్నారనుకో. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఒకే సర్వర్ని వీళ్ళు 3 టైమ్స్ ఇట్లా హ్యాండిల్ చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే వీ కెనాట్ ట్రాక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ఎం కమాండ్ కొట్టినప్పుడు తను ఒక మిస్టేక్ చేశాడు. మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఫైల్ బదులు ఒక 10 ఫైల్స్ రిమూవ్ చేసేసాడు. సో ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ట్రాక్ ద ఎనీ లాగ్స్. అంటే తనకి సంబంధించిన ఎటువంటి లాగ్ను కూడా నేను ట్రాక్ చేయలేకపోతున్నాను. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే వీఆర్ మేకింగ్ ఆఫ్ ఇండివిజువల్ యూజర్స్ అనే వాటిని ఆల్రెడీ క్రియేట్ చేసాము. వాళ్ళకే స్పెషల్ పవర్స్ అనేది ఇస్తాము. ఈ స్పెషల్ పవర్స్ ఇవ్వడం వల్ల మన టాస్క్ అనేది ఒకటి ట్రాకింగ్ అనేది జరుగుతుంది. సెకండ్ థింగ్, ఏ యూజర్తో ప్రతి యూజరు వాళ్ళ యొక్క యూజర్ లాగిన్తో లాగిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐఎమ్ ద పవన్, ఐఎమ్ లాగింగ్ విత్ మై యూజర్ లైక్ ఏ పీ యూజర్ సంథింగ్. ఈ రకంగా లాగిన్ అవుతారు. సో ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఏ యూజర్ లాగిన్ అయ్యాడు, ఏ యూజర్ లాగౌట్ అయ్యాడు, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను ట్రాకింగ్ అనేది చేయగలను. సో దిస్ విల్ గివ్ ద లాట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, కంట్రోలింగ్ అనేది ఇస్తుంది. సో అందుకోసమే మనం ఏం చేస్తాము అంటే పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ద నేచర్ ఆఫ్ ద వర్క్. మనము ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే వీ కెనాట్ జస్టిఫై అండ్ వీ కెనాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ పర్సన్, ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది చేయలేం. అండ్ ద సెకండరీ థింగ్ ఈస్ దట్ సెకండ్ మేజర్ కాస్ట్ సుడో ప్రివిలేజెస్కి ఏంటి అంటే, సో ప్రతి ఒక్కరికి బీయింగ్ అ రూట్ అనేవాడికి అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అన్నమాట. సో అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి రూట్కి. సో అన్ని ప్రివిలేజెస్ ఉండడం వల్ల హీ కెన్ క్రియేట్, హీ కెన్ డిలీట్, హీ కెన్ రిమూవ్. ఓకే, ఏ యాక్షన్ అయినా కూడా హీ కెన్ డూ ఇట్.
సో దీనివల్ల ఏమవుతుందంటే జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఒక నార్మల్ యూజర్ ఉన్నాడు, ఒక అప్లికేషన్ యూజర్ ఉన్నాడు. తన డే టు డే యాక్టివిటీస్ వచ్చి ఏదో ఒక అప్లికేషన్స్లో ఓకే సమ్ సార్ట్ ఆఫ్ లాగ్స్ని పుల్ చేయడం, తను పుల్ చేయడం. సో ఈ యాక్టివిటీ కోసమని నేను ఎంటైర్ రూట్ ప్రివిలేజెస్ అనేది నేను ఇవ్వలేను కదా. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐఎమ్ గివింగ్ సమ్ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ యాక్షన్. అంటే ఏంటి, ఓన్లీ తను రీబూట్ చేయడమా, లేకపోతే తను షట్ డౌన్ చేయడమా, లేదంటే ఒక సర్వీస్ని రీస్టార్ట్ చేయడమా, ఈ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ కోర్ ఆఫ్ యాక్షన్ ఐటమ్స్ అనేది మాత్రమే తనకు అలొకేట్ చేస్తాను. ఈ రకంగా అలొకేట్ చేయడం వల్ల తను వేరేది ఏదన్నా ట్రై చేయాలి అనుకుంటే తనకు యాక్సెస్ డినైడ్ అని వస్తుందన్నమాట. మీన్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్స్ with the regular task. So this is one of the major component. And moreover, యాక్సెస్ డినైడ్ వచ్చినప్పుడు మనకు రియల్ టైంలో ఏం చేస్తుంటారంటే, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద మోర్ దాన్ యాక్సెస్, యువర్ అకౌంట్ విల్ బి బ్లాక్డ్. ఎప్పుడైనా ఇంటర్నెట్ యూజర్ లాగిన్ అయినప్పుడు మోర్ దెన్ 3 అటెంప్ట్స్ అయితే నీ యూజర్ లాగిన్ అనేది బ్లాక్ అవుతుంది. ఎప్పుడైనా గమనించావా? దట్ కుడ్ బి నీ డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే నీకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యా బ్రో. కూడా. సో అంటే రీసెంట్గా గమనిస్తే ఇఫ్ యూఆర్ డూయింగ్ ద అగైన్ అండ్ అగైన్ ఒక తక్కువ టైంలో నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తున్నావు అనుకో, ఇమీడియట్లీ యూ విల్ గెట్ వన్ ఆటో జనరేటెడ్ మెయిల్ ఫ్రమ్ ద బ్యాంక్స్. సో ఈ రకంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆర్ యూ పర్పస్ఫుల్లీ డూయింగ్, సో అది అప్రూవ్ చేయాలంటే 1 నొక్కు, లేదంటే నో 2 నొక్కు అని ఈ రకంగా కాల్స్ కూడా రీసెంట్గా వస్తున్నాయి. ఆర్ యూ అవేర్ ఆఫ్ దట్? ఎప్పుడైనా వచ్చాయి నీకు అలాంటి కాల్స్? ఎస్పెషలీ నో బ్రో. ఐసిఐసిఐలో వస్తాయి నాకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 lakhs ఉందనుకో, ఈ 2 lakhs నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఇమీడియట్గా ఒక 10 ట్రాన్సాక్షన్ బ్యాక్ టు బ్యాక్ చేసేస్తాము, అంతే కదా. శాలరీ వచ్చినప్పుడే మనం వెంటనే అవగొట్టేస్తాము, రైట్. అదేమనుకుంటుంది, సమ్మన్ నీ అకౌంట్ని ఎవరన్నా హ్యాక్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నారేమో అని ఫీల్ అవుతుంది అన్నమాట. ఇమీడియట్గా నీకు ఒక వాయిస్ ఓవర్ కాల్ వస్తుంది. కాల్ వచ్చి ఈ రకంగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఆర్ యూ ఆథరైజ్డ్ యూజర్తోనే చేస్తున్నారా మీరు, లేకపోతే ఆర్ యూ అవేర్ ఆఫ్ దట్ అని వస్తుంది. సో అది అవన్నీ అప్రూవల్ అవ్వాలంటే 1 నొక్కు అని చెప్తుంది. మనం 1 నొక్కిన తర్వాతే అది క్రెడిట్ అవుతుంది, అది హోల్డ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ వన్ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్. అంటే ఏంటి అంటే వీఆర్ కీపింగ్ ద మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అంటే 1కి 2 సార్లు ట్రాకింగ్లో కూడా ఎటువంటి చిన్న మిస్టేక్ జరగకుండా వీఆర్ కీపింగ్ హోల్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దీంతో పాటు ఇంకా ఏంటి అంటే, సో మనకు ప్రతి యూజర్ యాజ్ ఎ సెడ్ యూ ఎర్లియర్, సుడో ప్రివిలేజెస్ అనేది మనకు బేసిక్గా /etc sudoers అనే ఒక ఫైల్లో ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఫైల్లో వీఆర్ యాడింగ్ ద కాన్ఫిగరేషన్ ఎంట్రీ. అంటే ఒక యూజర్ని ఎంట్రీ చేస్తాము. సో ఈ యూజర్ని ఎంట్రీ చేయడం వల్ల ఆటోమేటిక్గా ది యూజర్ విల్ గెట్ ద పర్టికులర్ యాక్సెస్. సో పర్టికులర్ యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మేజర్ కాంపోనెంట్స్ మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యాడింగ్, డిలీటింగ్ షుడ్ హ్యావ్ ఏ బిజినెస్ అప్రూవల్స్. కంపల్సరీ బిజినెస్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. ఎందుకు నేను యాడ్ చేయాలి, ఎందుకు నేను రిమూవ్ చేయాలి అనేది కంపల్సరీగా నాకు బిజినెస్ జస్టిఫికేషన్ అనేది ఉండాలి. దట్ ఈస్ అ ప్రైమరీ ఆస్పెక్ట్ ఇన్ టు ద ఆర్గనైజేషన్. అండ్ ద సెకండరీ థింగ్ ఏంటి అంటే, మనం ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆల్వేస్ యాజ్ అ పార్ట్ ఆఫ్, సో మనం కాన్ఫిగరేషన్ టైప్ ఏమన్నా చేసినప్పుడు కంపల్సరీ ఒక చేంజ్ ఆర్ వి నీడ్ టు హ్యావ్ ఏ రిక్వెస్ట్. చేంజ్ కానీ మనకు రిక్వెస్ట్ కంపల్సరీ ఉండాలన్నమాట. రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ రిక్వెస్ట్. సర్వీస్ రిక్వెస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్టివిటీ, సో ద జనరల్ మెథడాలజీ ఈజ్ దట్ కంపల్సరీ మనకు ఓకే
సో implement, okay, and the third thing is that post. సో ఈ కంపల్సరీ స్టేజెస్ అనేవి మనం ప్రతి దానిలో కూడా చేస్తాం. సో వాట్ ఈస్ అ ప్రీ స్టేజ్ అంటే ఏంటి? బిఫోర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్, ఫస్ట్ అప్రూవల్ ఈజ్ అ మ్యాండేటరీ అండ్ notifying to the user is a mandatory, and third thing is that backup of కాన్ఫిగరేషన్ ఫైల్స్ లేకపోతే డేటా అనేది కంపల్సరీ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి అంటే పొరపాటున ఏదన్నా డేటా డిలీట్ అయినా, పొరపాటున ఏదన్నా కూడా డేటా మిస్కాన్ఫిగర్ అయినా, వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ థింగ్ షుడ్ బి ప్రాపర్లీ అలైన్డ్. ఎటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవాల్సిన, రివర్ట్ బ్యాక్ చేయాల్సిన బాధ్యత అనేది కంపల్సరీగా ఇన్ఫ్రా అడ్మిన్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో అందుకోసమే మనం ఏం చేస్తుంటాము అంటే వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద యాక్టివిటీ, బ్యాకప్ అనేది కంపల్సరీ తీసుకుంటాము. సో సక్సెస్ ఫ్యాక్టర్ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ బ్యాకప్ అనేది తీసుకోకపోతే ఇట్ విల్ గోయింగ్ టు బి మెస్ అప్. సో పొరపాటున ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగినా మీరు ఆ చేంజెస్ని కొన్నిసార్లు రివర్ట్ కూడా చేయలేరు. దట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో లెట్ వి గో టు ద sudoers ఫైల్. sudoers అనేది బేసిక్గా ఎలాగంటే సూపర్ యూజర్ కెన్ డూ నథింగ్ బట్ వీఆర్ యూజింగ్ ద వన్ టర్మినాలజీ కాల్డ్ sudo. sudo అనేది ఒక పర్టికులర్ టర్మినాలజీ అనేది కమాండ్కి ముందు మనము యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ విల్ మేక్ యూ ఎగ్జిక్యూట్ యువర్ కమాండ్స్ యాజ్ ఏ నాన్ రూట్ యూజర్. ఆల్మోస్ట్ ఒక రూట్ యూజర్కి ఏ ప్రివిలేజెస్ ఉంటాయో ఈ పర్టికులర్ sudo యూజర్ కూడా ఆల్మోస్ట్ అదే ప్రివిలేజెస్ ఉండేలాగా మనము డిఫైన్ అండ్ పాలసీస్ అనేవి క్రియేట్ చేస్తాము. సో బేసిక్గా మనకు దట్ కుడ్ బి ఎనీ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఒక చిన్న డెమో తీసుకుంటే లెట్ వి స్టార్ట్ ద సర్వర్. సో బై ద టైం మీ దాంట్లో ఎలా చేస్తుంటారు sudoers ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఏమైనా యాడ్ చేస్తుంటారా లేకపోతే ఎలాగా? నో బ్రో, ఏం చేయము. ఓకే, సో లెట్ ఇట్ బి దిస్ ఇస్ అ మై సర్వర్. ఓకే, ఈ పర్టికులర్ సర్వర్లో cat/etc. ఓకే, సో ఈ ఫైల్ SCDOERS sudoers.file. సో ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఫైల్కి సంబంధించి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది, ఒక మేజర్ ఫైల్ ఉంది, ఒక బ్యాకప్ ఉంది, ఇంకొక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది. దిస్ ఇస్ అనదర్ LDAP కాన్ఫిగరేషన్. సో బేసిక్గా మనం అన్ని చేంజెస్ ఈ ప్రైమరీ ఫైల్లోనే చేస్తాం. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద డిపెండెంట్ ఫైల్స్ ఆఫ్ దిస్ ప్రైమరీ ఫైల్. సో ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఓకే ఒక లార్జ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద డేటా. అంటే ఒక్కొక్క యూజర్కి సంబంధించి ఒక యూజర్ ఏ రకంగా అటాచ్ చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్కి సంబంధించి, ఓకే సర్వీసెస్కి సంబంధించి, ఓకే సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఇక్కడ అటాచ్ చేస్తాం అన్నమాట. సో ప్రైమరీగా ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ అ ప్రైమర్లీ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ టు మైండ్. రూట్ అనే ఒక పర్టికులర్ యూజర్ ఉన్నాడు. ఆల్ అంటే he can able to perform all the type of transaction. ఫర్ ఎగ్జాంపుల్ అదే రకంగానే ఆ రూట్ యూజర్ బదులు మనం వేరే యూజర్ని మనం అప్డేట్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు వీల్ అనే ఒక పర్టికులర్ యూజర్ ఉన్నాడు. ఈ వీల్ అనే యూజర్కి కూడా అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. అంటే ఈ కెన్ ఏబుల్ టు క్రియేట్, డిలీట్, స్టాప్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూసుకుంటే దెర్ ఈజ్ వన్ మోర్ యూజర్, డెమో యూజర్ అనే యూజర్. సో ఈ యూజర్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. సో మనకి రియల్ టైంలో కూడా రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే, సో ద పీపుల్ విల్ కమ్ అప్ విత్ ద రిక్వైర్మెంట్ పర్టికులర్ యూజర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద sudo ప్రివిలేజెస్, కెన్ యూ ప్లీజ్ గివ్ ద sudo ప్రివిలేజెస్ ఫర్ ద పర్టికులర్ యూజర్ అని స్పెసిఫిక్గా వస్తాయి అన్నమాట. సో ఆ రకంగా స్పెసిఫిక్గా వచ్చినప్పుడు మనం ఆ యూజర్కి ఫస్ట్ రిక్వెస్ట్ ఉందా లేదా, యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటాము. మనకి ప్రాపర్ అప్రూవల్ ఉన్న తర్వాత దెన్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఇది నా మేజర్ ఫైల్. ఈ పర్టికులర్ ఫైల్ని బ్యాకప్ అనేది తీసుకుంటాను. ఆల్వేస్ బ్యాకప్ మామూలుగా మనం డేట్తో తీసుకుంటాము. యా బ్రో, మేము కూడా డేట్తోనే తీసుకుంటాం. యా, ఎందుకంటే ఒక్కోసారి మనం మిస్ అయినా కూడా ఏ రోజు అనేది తెలియాలి కదా. సో ఇదేంటి అంటే లైక్ DDMM వైఫై ఫార్మాట్. ఓకే, 6th 30th సంథింగ్ ఆ రకంగా అన్నమాట. సో ఒక బ్యాకప్ అనేది తీసుకున్నాను. సో బ్యాకప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొరపాటున నేను హ్యూమన్, వీఆర్ ఆల్ ఆర్ హ్యూమన్స్. ఓకే, పొరపాటున ఈ ఫైల్ నేను ఏదైనా మాడిఫై చేసేటప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక ఎంట్రీ మాడిఫై చేసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో, సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఐఎమ్ ఏబుల్ టు మూవ్ దిస్ ఫైల్ టు ద ఒరిజినల్ ఫైల్. అంటే చేంజెస్ జరగడానికి ముందు ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్కి నేను తీసుకొచ్చేయగలను. లేదు అనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే యువర్ పార్ట్ ఆఫ్, ఇప్పుడు నేను మీకు స్క్రీన్ అనేది ఏ రకంగా షేర్ చేస్తున్నానో ఆ రకంగా మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూజర్స్కి కూడా షేర్ చేయాల్సి వస్తుంది. దానిలో మీ మేనేజర్స్ ఉంటారు, లేకపోతే అప్లికేషన్ మేనేజర్స్ ఉంటారు, లేకపోతే ఎవరైనా టార్చర్ పెట్టే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఈ పీపుల్ ఆర్ ఏబుల్ టు టేక్ ఎ స్క్రీన్ షాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఈజ్ నాట్ టేకన్ అప్ ద యాక్టివిటీ ప్రాపర్లీ, ఇక్కడ తప్పుగా ఇచ్చాడు, ఇక్కడ చేశాడని ఒక స్నిప్ ఇమేజ్ తీసుకున్నా కూడా నా మీద ఎస్కలేట్ చేయొచ్చు. సో అందుకోసమే నేను ఏం చేస్తాను, ఐ డోంట్ వాంట్ బి టేకప్ ఇన్ టు ద రిస్క్. సో ఏం చేస్తాను, ప్రతి దానికి కూడా బ్యాకప్ అనేది తీసుకుంటాను. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారన్నమాట. అంటే వాట్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? పర్టికులర్గా నా ఎన్విరాన్మెంట్లో ఒక పర్టికులర్ యాక్టివిటీ జరగడానికి ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉందో ఆ టైప్ ఆఫ్ యాక్షన్స్, అంటే అదే కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ అ టైమ్, సో మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ విత్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్కి వెళ్తాము. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ద వన్ లైన్. ఈ పర్టికులర్ లైన్ చూడండి, ఈ పర్టికులర్ లైన్ చూడండి. ఈ పర్టికులర్ లైన్లో డెమో యూజర్ అనేవాడికి ఆల్ 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 అన్నది, అంటే ప్రతిదీ కూడా తను చేయగలడు. కానీ ఇక్కడ ఆరకిల్ అనే ఒక యూజర్ ఉన్నాడు. ఆరకిల్ అనే యూజర్కి అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, యూ కెన్ ఏబుల్ టు పర్ఫామ్. కానీ ఏ కమాండ్స్ చేయగలడు, ఈ కమాండ్స్ మాత్రమే తనకి యాక్సెస్ ఉంది. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తను స్టార్ట్ చేయగలడు, కానీ స్టాప్ చేయగలడు, రీస్టార్ట్ చేయగలడు. అంటే దెర్ ఈజ్ అ సమ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ టీమ్ కానీ మిడిల్ వేర్ టీమ్ కానీ దే విల్ కమ్ అప్ విత్ ఎ క్లియర్ రిక్వైర్మెంట్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ యూజర్ విత్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రామ్, శ్వేత అలాగే ఎవరో ఉన్నారు. ఆ పర్టికులర్ యూజర్కి ఐ నీడ్ ఫుల్ ప్రివిలేజెస్, లేకపోతే వాట్ టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ నీడ్ అని అడుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఈ టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ ఇచ్చేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ కమ్ అప్ విత్ ఏ రెఫరెన్స్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యాను, డైరెక్ట్గా నా యాక్సెస్కి రిక్వెస్ట్ రైట్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారు, దెర్ ఈజ్ ఎ వన్ మోర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ ఈజ్ ద ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో 2-3 years నుంచి ఉన్నారు. తనకున్న ఏవేవి యాక్సెస్లు ఉన్నాయో, మేమిద్దరూ ఒకే టీం కాబట్టి తన రెఫరెన్స్ తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ అనే యూజర్కి ఈ యాక్సెస్లు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ నా యూజర్కి కూడా ఏం చేస్తాడు, జస్ట్ ఎంట్రీ యాడ్ చేస్తాడు, అదే రెఫరెన్సెస్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ద హ్యావింగ్ ద ఓన్లీ ఈ 3 యాక్సెస్లే ఉన్నాయి. సో నాకు కూడా ఏం చేస్తారు, రెఫరెన్స్ టు దట్ సేమ్ యూజర్ నేమ్ మారుతుంది కానీ యాక్సెస్ అనేది మారదు. సో అందుకోసమనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యూఏఎం టీమ్ కానీ ఐఏఎం టీమ్ కానీ లేకపోతే యూజర్ మేనేజ్మెంట్ టీమ్ కానీ ఏదైనా యాక్సెస్ రిక్వెస్ట్ చేసినప్పుడు రెఫరెన్స్ ఐడి ప్రొవైడ్ చేయమంటారు. సో హియర్ రెఫరెన్స్ ఐడి ప్రొవైడ్ చేస్తే ఆ రెఫరెన్స్ ఐడి బదులు వాళ్ళు యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకున్నాను. బ్యాకప్ తీసుకున్న తర్వాత లెట్ వి గో టు ద నార్మల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెమో యూజర్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ చెక్ ఇట్ అవుట్, యూజర్ ఉందా లేదా అనేది సర్వర్లో ఒకసారి చెక్ చేద్దాం. సో వాట్ ఈస్ ద కమాండ్ ఐఎమ్ యూజింగ్, ఐడి కమాండ్ అనేది యూజ్ చేస్తాను. సో అదర్వైజ్ ఐడి స్పేస్
-a అనే కమాండ్ కూడా యూజ్ చేస్తాను. ఏ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ మేక్ షూర్ దట్ ఒక యూజర్ ఉన్నాడా లేదా అనేది ప్రైమరీ ఆస్పెక్ట్. యాక్సెస్ ఇవ్వడం అనేది సెకండరీ. ఫస్ట్ యూజర్ ఉంటేనే యాక్సెస్ ఇస్తాం. సో ఇప్పుడు యూజర్ అనేవాడే లేదనుకో, నువ్వేం చేస్తావు? యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ యాక్సెస్. సో సెకండరీ థింగ్ ఏంటి? క్యాట్ ఈటీసీ పాస్వర్డ్లో ఈ పర్టికులర్ యూజర్ పొరపాటున ఉన్నాడేమో రెఫరెన్స్ చెక్ చేసుకుంటాను. ఓకే, ఆ యూజర్ ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తాను. ఆ యూజర్ ఉంటే ఓకే, లేకపోతే నేను యూజర్కి అంటే ఎవరు రిక్వెస్ట్ రైజ్ చేశారో వాళ్ళకి ఫస్ట్ ఈ యూజర్ అనేవాడే నాకు సర్వర్లో లేడు. సో ప్లీజ్ వర్క్ విత్ ప్రాపర్ టీమ్. అక్కడ మీకు యాక్టివ్ డైరెక్టరీ అనేది ఐడియా ఉంది ఎవరికన్నా? యాక్టివ్ డైరెక్టరీ మిత్ర మీకైనా ఉందా? సతీష్, యాక్టివ్ డైరెక్టరీ అనేది మనకు విండోస్ కాన్సెప్ట్లో బాగా యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ మెకానిజం. ఓకే, సో ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది బేసిక్గా మనకు సమ్ ఆఫ్ ద కేసెస్ మీకు చాలా వరకు ఎలాగంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారంటే ఈ యూజర్ రిలేటెడ్ స్టఫ్ అన్నమాట. సో ద కాన్సెప్ట్ ఏ రకంగా వర్క్ అవుతుందంటే, జస్ట్ మనకు ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు లోకల్ యూజర్ ఉంటాడు, నాన్ లోకల్ యూజర్ ఉంటాడు. లోకల్ యూజర్ అనేవాడు ఏ రకంగా ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ డైరెక్టరీ అనేది ద కాన్సెప్ట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏడి అనుకోండి, దిస్ ఈజ్ ద యువర్ యాక్టివ్ డైరెక్టరీ. సో మీరు ఎప్పుడన్నా చూస్తే మీ కంపెనీ ల్యాప్టాప్లో డొమైన్ ద్వారా లాగిన్ అవుతారు, లైక్ wipro.com, infosys.com, ఇవన్నీ కూడా. అంటే మీరు ఏ ల్యాప్టాప్ అయినా కూడా డైరెక్ట్గా డొమైన్ ద్వారా లాగిన్ అవుతారు. సో దట్ కాన్సెప్ట్ మీకు SSO అంటే ఐడియా ఉందా? సింగిల్ సైన్ ఆన్, ఎప్పుడైనా ఐడియా ఉందా? సింగిల్ సైన్ ఆన్ మిత్ర, సతీష్. సో ఇవే మేజర్ రియల్ టైంకి గుర్తుపెట్టుకోండి. నిన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఓకే, సో ఎస్ సార్, AWS లో ఉంటుంది లాగిన్ లో సింగిల్ సైన్ ఆన్. సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటి కాన్సెప్ట్? అంటే సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే అథెంటికేషన్ మెథడ్ సార్. అంటే మనం యాక్సెస్ సెక్యూరిటీతో లాగిన్ అయ్యేటట్లు. అదే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నాను, యువర్ పార్ట్ ఆఫ్ ఇన్ఫోసిస్లో మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు మీకు ఏముంటుంది? ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది, రైట్? సో ఇన్ఫోసిస్లో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా మెడికల్ వెబ్సైట్ కానీ, టైం షీట్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్కి సంబంధించిన కానీ, లేకపోతే అలవెన్సెస్ కానీ, దర్ ఈజ్ అప్లికేషన్. దేనికైనా సంబంధించింది ఏదైనా కూడా దీనితోనే సింకప్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద కాల్ సింగిల్ సైన్ ఆన్ ఆపరేషన్స్ అంట. అంటే సో ప్రతిదానికి సెపరేట్గా ఇంకో యాక్సెస్ అనేది ఉండదు, అంటే ఇంకో యూజర్ నేమ్ అనేది ఉండదు. ఈ సింగిల్ సైన్ ఆన్ ద్వారా జరుగుతుంది. ఇది ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతాడు? యాక్టివ్ డైరెక్టరీ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాడు. అంటే ఈ యూజర్ ఉన్నాడా లేదా, యాక్సెస్ ఉందా లేదా, ప్రతిదీ కూడా రిఫ్లెక్షన్ అనేది ఈ రకంగా జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఏ కంపెనీ అయినా కూడా సింగిల్ సైన్ ఆన్ ద్వారా లాగిన్ అవుతాం. సో కమింగ్ టు అవర్ టాపిక్, ఇక్కడ మనకు లోకల్గా యూజర్స్ క్రియేట్ చేస్తే 2 వేస్లో ఉంటారు. ఒకటి లోకల్గా యూజర్స్ ఉంటారు /etc పాస్వర్డ్, దాన్ని లోకల్ యూజర్స్ అని అంటారు. అంటే మీ సర్వర్లో ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వర్ అయితే ఈ సర్వర్లో ఉంటాడు, ఇక్కడ మాత్రమే వాడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూజర్ని తీసుకొని వేరే దానిలోకి లాగిన్ అవ్వాలని చూస్తే లాగిన్ అవ్వలేను. సింపుల్గా చెప్పాలంటే మీరు యూజ్ చేస్తున్న ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు ఏం చేస్తారు? మీ ఫింగర్ ప్రింట్ అనేది పెట్టుకుంటారు, లేకపోతే ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సేమ్ వే ఆఫ్ థింగ్ అనేది మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ ఫోన్లో మీరు యాక్సెస్ చేయాలని చూసుకుంటే సేమ్ క్రెడెన్షియల్స్ వర్క్ అవుతాయా? జస్ట్ థింక్ ఆఫ్ దట్ బోత్ ఆర్ సేమ్ మొబైల్స్, సేమ్ కంపెనీ. యాక్సెప్ట్ చేస్తాయా? చేయవు, రైట్?
సో ఇక్కడ కూడా ఎలాగంటే లోకల్ యూజర్స్, బికాస్ ద యూజర్ యూ క్రియేటెడ్ యాజ్ అ లోకలీ. సో ఇక్కడ లోకల్ యూజర్స్ అనేవాడు ఏమంటే ఆ పర్టికులర్ ల్యాప్టాప్ వరకే మాత్రమే ఉంటాడు. సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ మెకానిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఒక 2 lakhs ల్యాప్టాప్స్ ఉన్నాయంటే మీరు ఏ ల్యాప్టాప్లో ఉన్నా లాగిన్ అవ్వచ్చు విత్ డొమైన్. డొమైన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ google.com, wipro.com. ఓకే, సో ఆ కంపెనీ యొక్క నేమ్తో మీకు క్రియేషన్ అనేది చేస్తారన్నమాట. సో ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది విండోస్లో ఏం చేస్తుంది అంటే యూజర్ క్రియేట్ చేయడం, యూజర్ని మేనేజ్ చేయడం, ప్రివిలేజెస్ ఇవ్వడం అండ్ మోర్ ఓవర్ ప్రతి సర్వర్తో సింకప్ అవ్వడం, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతుంది. సో ఇక్కడ యూజర్ అనేవాడే లేదనుకోండి, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఈ ఏడి టీమ్ అంటే ఐఏఎం టీమ్ అన్నమాట, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్. యూఏఎం టీమ్ అన్నా అంటారు, లేకపోతే కొన్ని కంపెనీలో ఐఏఎం టీమ్ అన్నా అంటారన్నమాట. సో ఈ టీం యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే నీకు ఎందుకు యాక్సెస్ లేదు, ఎందుకు యాక్సెస్ ఉంది, ప్రతిదీ వ్యాలిడేట్ చేసి ఇక్కడ బిజినెస్ జస్టిఫికేషన్స్ తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ నెట్ఫ్లిక్స్లో మీరు అకౌంట్ తీసుకున్నారు, బాగానే ఉంది, ఈ మంత్ మీరు పే చేయలేదు, మీ అకౌంట్ సస్పెండ్ అయిపోయింది. ఓకే, ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, పే చేసినప్పుడు మళ్ళీ వాడు ఏం చేయాలి, యాక్టివ్ చేయాలి, కానీ యాక్టివ్ అవ్వలేదు. మీరు కస్టమర్కి ఫోన్ చేస్తే ఏం చేస్తాడు, తన యొక్క డైరెక్టరీలో చెక్ చేసి ఈ యూజర్ పే చేశాడా లేదా, ఎప్పుడు పే చేశాడు, రెసిప్ట్ ఉందా లేదా, సక్సెస్ అయిందా లేదా అంతా చెక్ చేసి అప్పుడు తను ఎనేబుల్ అనేది చేస్తాడు. సో క్రియేషన్, డిలీషన్ అనే ఈ 2 యాక్టివిటీస్ మేజర్లీ దిస్ గైస్ విల్ బి అప్రూవల్ అనేది మనకు ఉండాలి. కొన్నిసార్లు వీళ్ళు క్రియేట్ చేయరు, అప్రూవల్ మాత్రమే ఇస్తారు. అడ్మినిస్ట్రేషన్ టీమ్, అది విండోస్ అడ్మిన్ కానీ లైనక్స్ అడ్మిన్ కానీ మనమే చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్, వన్ టైప్ ఆఫ్ యూజర్ క్రియేషన్ అనేది మనము బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీ. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఇక్కడ మనము యూజర్ అనేది నాకు ఆల్రెడీ ఉంది. సో ప్రజెంట్ ఏంటి అంటే రిక్వైర్మెంట్, ఈ పర్టికులర్ యూజర్కి sudo s5లో ఎంట్రీ అనేది యాడ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ స్విచ్ ఇన్ టు ద యూజర్. ఎస్యు కమాండ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎస్యు కమాండ్? స్విచ్ యూజర్. స్విచ్ యూజర్కి సుడోకి డిఫరెన్స్ ఏంటి? స్విచ్ యూజర్ ఏంటంటే బై డిఫాల్ట్ ఆ యూజర్ కి ఏమైతే పర్మిషన్స్ ఇచ్చి ఉంటామో దాని వరకే చేయగలుగుతారు. బట్ sudo అనేది టెంపరరీ పర్పస్, ఎనీ యూజర్ కెన్ డూ ఎనీ యాక్షన్. యా, సో స్విచ్ యూజర్ అంటే కూడా జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళండి, రైట్? మీన్స్ జస్ట్ యు ఆర్ చేంజింగ్ ఆఫ్ లొకేషన్ ఆర్ పాత్. ఒక యూజర్ నుంచి రూట్ యూజర్ నుంచి ఒక పర్టికులర్ యూజర్కి స్విచ్ అయినట్టు. బట్ sudo is something like that you are having the extra privileges. So for example this is one of the user, okay, demo user అనేవాడు. ఈ పర్టికులర్ యూజర్ let it be requirement is very clear, yum install http అనే ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ ట్రై విత్ ఏ డెమో యూజర్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఈ పర్టికులర్ యూజర్కి స్పెసిఫిక్గా దెర్ ఈస్ నో సూపర్ ప్రివిలేజెస్. ఓకే, దీనికి ప్రివిలేజెస్ లేదు అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ వన్, ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపి అని కొట్టాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఐఎమ్ బీయింగ్ ఎ రూట్ యూజర్. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రూట్ యూజర్ కింద ఉన్నాను. ఓకే, సో థింగ్స్ ఆర్ నౌ ఐ గెస్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ ఇట్, అంటే మూమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ మనకు రెపో ఇష్యూ ఉంది, బట్ అట్లీస్ట్ అనేది మూమెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద హౌ ద థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్. కానీ ఇప్పుడు ప్రైమరీ థింగ్ ఏంటి అంటే మనకి ఎస్యు డెమో యూజర్ కింద లాగిన్ అయినప్పుడు ఈ పర్టికులర్ యూజర్లో మనం ఇన్స్టాల్ అనేది చేయలేకపోయాం, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద రెపో, పర్మిషన్ డినైడ్ అనేది వచ్చింది.
సో అప్పుడు ఏం చేస్తారు అప్లికేషన్ టీం వాళ్ళు వచ్చి సో ఐ నీడ్ టు హ్యావ్ ఏ ప్రివిలేజెస్ ఉండాలి. సో ఐ నీడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రివిలేజెస్. సో వీలనే యూజర్ కిందాక నేను చూపించినట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. సో ఆ పర్టికులర్ యూజర్కి నాకు ప్రివిలేజెస్ ఇవ్వమంటే మనం అప్పుడు ఏం చేస్తాము యూజర్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. మీన్స్ వీఆర్ అటాచింగ్ ద పర్టికులర్ యూజర్ టు ద పర్టికులర్ గ్రూప్. వీలనే ఒక పర్టికులర్ దానికి మనము ప్రివిలేజెస్ని అటాచ్ చేస్తాము. సో ఇవ్వటం వల్ల ఏమవుతుంది తనకు ప్రివిలేజెస్ రావడానికి వన్ ఆఫ్ ద కారణం అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్, ఫస్ట్ గ్రూప్కి యాడ్ చేయడము. సెకండరీ థింగ్ వచ్చి ఓకే సో ఆటోమేటిక్గా మనము సుడోఎస్ డాట్ ఫైల్లో కూడా ఎంట్రీ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. సుడోఎస్ డాట్ ఫైల్లో ఎంట్రీ యాడ్ చేయడం వల్ల కూడా వీ కెన్ ఏబుల్ టు పర్ఫామ్. సో నౌ లెట్ మీ స్విచ్ ఇన్ టు ద ఫైల్. ఓకే సుడో అనే ప్రివిలేజెస్ అనేది వాడతాం అన్నమాట. సో మీరు దానికి ఏం చేస్తారు cat/etc sudoers డాట్ ఫైల్లో జస్ట్ ఆ లైన్ అనేది యాడ్ చేస్తారన్నమాట. ఈ డెమో యూజర్ అనేది మీరు యాడ్ చేయడం వల్ల grep-i సరే నేను రూట్ యూజర్లో ఉన్నాను. ఓకే cat/etc DOERS. ఓకే ఈ పర్టికులర్ ఫైల్లో జస్ట్ యూ నీడ్ టు యాడ్ ఎంట్రీ హియర్. మీరు ఎంట్రీ ఎక్కడన్నా యాడ్ చేయొచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ లాస్ట్ లైన్లో కూడా ఎంట్రీ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఆర్కిల్ అనే ఒక ఫైల్కి మనం ఏం చేసాము వీఆర్ యాడింగ్ ఓన్లీ ద ఎంట్రీ అనేది యాడ్ చేసామన్నమాట. ఈ కమాండ్స్ మాత్రమే. సో అప్లికేషన్ టీమ్స్ కొన్ని టైమ్స్ క్లియర్గా వస్తారు ఐ నీడ్ దిస్ కమాండ్స్ ఓన్లీ, ఆ కమాండ్స్ మాత్రమే అటాచ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు దిస్ యూజర్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ కావాలి అన్నారు. సో ఆ రకంగా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము ఈ వీల్ యూజర్కి అటాచ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ గ్రూప్ పరంగా వీల్కి అటాచ్ చేస్తాము, తర్వాత దీనిలో ఎంట్రీ అనేది లిస్ట్ అవుట్ చేస్తాం అన్నమాట. లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది ద యూజర్ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇట్. సో లెట్ మీ స్విచ్ ఇన్ టు ద sudoers. సో ఫస్ట్ m స్పేస్ ఇన్స్టాల్ http అని కొట్టినప్పుడు ఇందాక మన సుడో ఇష్యూ అనేది వచ్చింది. సేమ్ కమాండ్ విత్ సుడో కమాండ్తో కొడతామన్నమాట. సో వాట్ ఎవర్ ద పాస్వర్డ్ యూ గివెన్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ సేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తామన్నమాట. యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చామో. ఇక్కడ నాకు రెపోకి సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ రెపో ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద అప్లికేషన్. మీన్స్ అక్కడ మనం అల్టిమేట్గా చూడాల్సినది ఏంటి అంటే ప్రీవియస్ కమాండ్ కొట్టినప్పుడు యూ హ్యావ్ ఎ ప్రివిలేజెస్ ఇష్యూ. ఇక్కడ ప్రివిలేజెస్ ఇష్యూ అనేది సార్ట్ అవుట్ అయింది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద రెపో ఇష్యూ. ఓకే సో ఇక్కడ ప్రివిలేజెస్ ఇష్యూ అనేది సార్ట్ అవుట్ అయింది. సో దట్ ఈస్ ద వే వీ కెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ద ఎన్విరాన్మెంట్. సో దీనివల్ల ఏమవుతుంది వీ కెన్ ఏబుల్ టు పర్ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లైన్ ఆఫ్ ద థింగ్. ఒక పర్టికులర్ యూజరే కావాలి అంటే ఈ రకంగా ఎంట్రీ యాడ్ చేయాలి. మల్టిపుల్ కమాండ్స్ అప్లికేషన్ ఈ టీమ్ ఇస్తే మనం ఈ రకంగా అప్డేట్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే వీ కెన్ ఏబుల్ టు పర్ఫామ్ దోస్ కమాండ్స్ ఓన్లీ. సో దిస్ ఈస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. సో దీనికి సంబంధించినవన్నీ కూడా మీకు వేర్ లాగ్లో ఉంటాయి. ఎవ్రీవేర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే సో ఏ అప్లికేషన్కి సంబంధించినవైనా కూడా ఓకే సో మనకు లాగ్ ఫైల్ అంటే వేర్ లాగ్లోనే ఉంటాయి అన్నమాట.
సో దట్ కుడ్ బి మనకు ఏ అప్లికేషన్ అయినా ఏ మెథడాలజీ అయినా దీనిలోనే ఉంటాయి మనకు. సో వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎప్పుడు లాగిన్ అయ్యారు ఏంటి ప్రతిదీ కూడా మనము చెక్ చేయొచ్చు. /var/log. ఓకే, సో ప్రతి ఫైల్ మనం క్యాట్ చేసామంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్టికులర్ యూజర్, ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు క్లోజ్ చేశాడు ఏంటి అనేది, అండ్ ఏ పోర్ట్ నంబరు ఏ సర్వర్ నంబరుకి ఎస్టాబ్లిష్ చేశారో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద సుడో ప్రివిలేజెస్. సో హోప్ ఇట్స్ క్లియర్. ఎనీ డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ? మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చేసేటప్పుడు బట్ ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాడ్ చేయడం బ్యాకప్ చేయడం ఇవన్నీ కూడా సో వన్ టైమ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, పెద్ద ఫరక్ ఏమి ఉండదు, కానీ మేక్ షూర్ యూ టేక్ అప్రూవల్. ఇది చాలా ఇంపార్టెంట్. పొరపాటున కూడా తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా రష్ మూమెంట్లో కానీ అప్రూవల్ లేకుండా మాత్రం చేయకండి. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండరీ థింగ్ వచ్చి కంపల్సరీ మీరు లేకపోతే ఏదో ఒక ప్రాపర్ రిక్వెస్ట్ అనేది ఉండాలి. అది ఇన్సిడెంట్ అన్నా కావచ్చు, చేంజ్ అన్నా కావచ్చు. ఎన్విరాన్మెంట్ కొన్ని పద్ధతులు మారుతుంటాయి. కొన్ని కంపెనీల్లో వచ్చే చేంజ్తోనే చేస్తారు. యాజ్ పర్ ద ఐటీఎల్ ప్రాసెస్ ఎనీ కాన్ఫిగరేషన్ చేంజెస్ దట్ నీడ్స్ టు గో విత్ ఏ చేంజ్. అది స్టాండర్డ్ చేంజ్ అన్నా కావచ్చు, ఎమర్జెన్సీ చేంజ్ అన్నా కావచ్చు, ఏ చేంజ్ అన్నా కావచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడాలజీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ దట్ we need to make a all బ్యాకప్స్ అనేది కంపల్సరీ ఉండాలి. పొరపాటున కూడా చిన్న వర్కే కదా అని కూడా బ్యాకప్ లేకుండా ట్రై చేయకండి. పొరపాటున ఏ ఇష్యూ జరిగినా కూడా యూ విల్ లాస్ ద కంటెంట్, అన్నెసరిగా ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఓకే, సో మేక్ షూర్ యూ కీప్ ఆల్ ద రికార్డ్స్ విత్ ఏ సేఫర్ సైడ్. పొరపాటున ఏదన్నా జరిగినా కూడా రివర్ట్ చేయడానికి అంటే బిఫోర్ యు ఆర్ ఎస్కలేటింగ్ అట్లీస్ట్ ఫైల్ రివర్ట్ చేయడానికి ఉపయోగపడాలి. సో అంటే మీ దగ్గర ఆ ప్రీవియస్ డేటా అనేది కానీ ఆ కరెంట్ డేటా కానీ మీరు మేనేజ్ చేసుకోగలగాలి. చేస్తేనే అది సార్ట్ అవుట్ అవుతుంది, లేకపోతే ఇట్ విల్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, సో మిత్ర మీకు అర్థమైందా? సార్ అర్థమైంది. బ్రో వన్ రిక్వెస్ట్ బ్రో, ఈ రన్నింగ్ నోట్స్ చేస్తున్నారు కదా మీరు, దాన్ని ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేయరు కంటిన్యూస్ గా? అంటే ఇది మేజర్ దాంట్లో ఆల్రెడీ ఉంది.